ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్ మనకి సిడిఎఫ్డికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా వచ్చేసి మన వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా వచ్చేసి లైక్ అయితే చేయండి. అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకి సిడిఎఫ్డికి సంబంధించి అంటే మనకి సెంట్రల్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్. సో సిడిఎఫ్డికి సంబంధించి ఇది ఇక్కడ వచ్చేసి చూసుకోవచ్చు. సో దీనికి సంబంధించి విధి విధానాలకు సంబంధించి అదేవిధంగా సో ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే ఇక్కడైతే చూసుకుందాం. సో ఫస్ట్ మనకి డేట్ చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి 25 ఆగస్టు 2025 నుంచి మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో లాస్ట్ డేట్కి సంబంధించి సో రిసిప్ట్ ఆన్లైన్కి సంబంధించి ఏదైతే ఉందో సో అది వచ్చేసి మనకి సెప్టెంబర్ 30 వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి లాస్ట్ డేట్ ఫర్ రిసిప్ట్ ఆఫ్ హార్డ్ కాపీ అప్లికేషన్కి సంబంధించి అక్టోబర్ 2025 వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి సో ఎలిజిబుల్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి ఈ పోస్టులకు వచ్చేసి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ మరి ఏ పోస్టులు ఉన్నాయైతే ఇక్కడైతే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఫస్ట్ మనకి సో టెక్నికల్ ఆఫీసర్ 1కి సంబంధించి ఇక్కడ వేకెన్సీ వచ్చేసి అయితే ఉన్నాయి. నెక్స్ట్ మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి అదేవిధంగా జూనియర్ మేనేజరియల్ అసిస్టెంట్కి సంబంధించి నెక్స్ట్ మనకి జూనియర్ అసిస్టెంట్ 2కి సంబంధించి అదేవిధంగా స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ 2కి సంబంధించి ఈ విధంగా వచ్చేసి మనకి వేకెన్సీ వచ్చేసి భర్తీ అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఏజ్కి సంబంధించి చూసుకోవచ్చు 30 ఇయర్స్ వరకు కూడా వచ్చేసి ఈ పోస్టులకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. కొన్ని పోస్టులకు వచ్చేసి మనకి 25 అనేసి అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ వచ్చేసి క్లియర్గా అయితే చూసుకోవచ్చు. సో ఫస్ట్ పోస్ట్కి సంబంధించి ఇక్కడ సో టెక్నికల్ ఆఫీసర్ 1కి సంబంధించి సో ఇక్కడ పూర్తి సమాచారం అయితే చూసుకుందాం. ఏజ్కి సంబంధించి దీనికి వచ్చేసి 30 సంవత్సరాల వరకు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మ్యాట్రిక్స్ గ్రేడ్ పేకి సంబంధించి లెవెల్ 6 ప్రకారం సో బేసిక్ పే వచ్చేసి 35,400 రూపీస్ వచ్చేసి నుంచి మనకి సాలరీ అనేసి అయితే స్టార్ట్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అదనంగా అలవెన్సెస్తో కలిపి మీకు అదనంగా సాలరీ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ బీఎస్సీ విత్ 5 years ఎక్స్పీరియన్స్ అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా ఎంఎస్సీ ఆర్ ఈక్వలెంట్ విత్ 2 years ఎక్స్పీరియన్స్ అనేసి అయితే వాళ్ళు మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఎలిజిబిలిటీ ఉన్నారో సో ఈ పోస్టులకు వచ్చేసి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ మనకి పోస్ట్ ఆఫ్ దిస్ చూసుకున్నట్లయితే మనకి టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి సో దీనికి కూడా వచ్చేసి 30 సంవత్సరాల వరకు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి బేసిక్ వచ్చేసి 35,400 రూపీస్ వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది. సో దీనికి కూడా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఫస్ట్ క్లాస్ బీఎస్సీ అండ్ బీటెక్ విత్ 3 years ఎక్స్పీరియన్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి లేదా పీజీ డిప్లొమా ఇన్ సైన్స్ అదేవిధంగా టెక్నాలజీ విత్ 1 year ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఈ విధంగా వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్ట్ ఉన్నారో సో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు మనకి టెక్నికల్ అసిస్టెంట్ గాను. అదేవిధంగా ఇక్కడ మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ మేనేజరియల్ అసిస్టెంట్కి సంబంధించి ఇక్కడ సో 25 years వరకు కూడా వచ్చేసి పోస్టులకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. లెవెల్ 5 ప్రకారం వచ్చేసి 29,200 నుంచి మనకి బేసిక్ పే అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అదనంగా అలవెన్సెస్తో కలిపి మీకు 35 నుంచి 40,000 సాలరీ అనేసి అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి సో గ్రాడ్యుయేట్ విత్ మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఇన్ గౌట్ ఆఫీస్కి సంబంధించి ఇక్కడ వాళ్ళు సో క్లియర్గా మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఎవరైతే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ 3 years ఎక్స్పీరియన్స్కి సంబంధించి ఉంటారో సో వాళ్ళందరూ కూడా ఈ పోస్టులకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నెక్స్ట్ మనకి జూనియర్ అసిస్టెంట్ 2కి సంబంధించి 25 years వరకు కూడా వచ్చేసి పోస్టులకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ పే మ్యాట్రిక్స్ వచ్చేసి లెవెల్ 2 ప్రకారం మనకి సో బేసిక్ పే వచ్చేసి 19,900 నుంచి మనకి సాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో సాలరీస్కి సంబంధించి ఏవైతే అలవెన్సెస్ ఉంటాయో సో అలవెన్సెస్ కలిపి మీకు 30 నుంచి 35,000 సాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి ద క్యాండిడేట్ షుడ్ పాస్ 12th క్లాస్ ఆర్ ఈక్వలెంట్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే అభ్యర్థులు 10+2కి సంబంధించి ఈక్వలెంట్ చదువుకున్నారో సో వాళ్ళందరూ కూడా వచ్చేసి ఈ పోస్టులకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి ఈ పోస్టులకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఈ పోస్టులకు సంబంధించి టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 words per minute సంబంధించి ఇంగ్లీష్ ఆర్ 35 words per minute వచ్చేసి హిందీ వచ్చేసి కంప్యూటర్లో వచ్చేసి టైపింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కిల్డ్ వర్క్ అసిస్టెంట్ 2కి సంబంధించి సో పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 25 years వరకు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి పే మ్యాట్రిక్స్కి సంబంధించి లెవెల్ 1 ప్రకారం వచ్చేసి బేసిక్ పే వచ్చేసి 18,000 నుంచి సాలరీ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీకు అలవెన్సెస్ కలిపి
25 నుంచి 30 వరకు సాలరీస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. కేవలం దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మాట్రికులేషన్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ రికగ్నిషన్ బోర్డ్ ఆర్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి సో మీరు గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి లేదా ఇన్స్టిట్యూట్ నుంచి 10th క్లాస్ చదివంటే మీరు ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి సిడిఎఫ్డికి సంబంధించి ఇది వచ్చేసి మనకి ది సెంటర్ ఫర్ డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్కి సంబంధించి హైదరాబాద్లో వచ్చేసి మనకి ఉండడం అయితే జరిగింది. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయోటెక్నాలజీకి సంబంధించి సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే సో ఖచ్చితంగా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి. ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా ఈ పోస్ట్కి సంబంధించి మీకు హైదరాబాద్లో వచ్చేసి కేటాయించడం అయితే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.